ఇప్పుడు ఏ జాతకంలో పుట్టిన వారికి ఆలస్యంగా పెళ్ళి అవ్వడం లేదంటే పెళ్ళే కాకుండా ఉండటం ఉంటుందంటారు? 99% పెళ్ళి అవుతుంది. ఒక 1% అంటే 1 కోటి మందిలో ఒక 10 మందికి పెళ్ళిళ్ళు కావు. ఆ జన్మ బ్రహ్మచారులుగా మిగిలిపోతారు వాళ్ళు. ఓకే. అంటే వాళ్ళను బ్రహ్మచారులుగా మిగిలిపోవడానికి, బ్రహ్మచారిణులుగా మిగిలిపోవడానికి లేడీస్ అయితే కారణం ఏంటంటే వాళ్ళ జాతకంలో ఇక శుక్రుడు చాలా 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 దరిద్రమైన స్థానాల్లో ఉంది. అంటే వాళ్ళకు కుటుంబ సౌఖ్యం అనేది ఉంది. కుటుంబ సౌఖ్యం నథింగ్ బట్ సెక్సువల్ లైఫ్. సో సెక్సువల్ లైఫ్ లేని వారికి జనరల్గా వివాహం అనేది జరగదు. వివాహం జరిగితే సెక్సువల్ లైఫ్ ఉంటుంది. సరే కలియుగంలో ఉన్నాం, పెళ్లితో సంబంధం లేకుండా కూడా సెక్సువల్ లైఫ్ ఉంటుంది. ఎస్ ఉంటుంది, కానీ వీళ్ళకి అది ఉండదు. వీళ్ళకు పెళ్లితో సంబంధం లేకుండా సెక్సువల్ లైఫ్ ఉండదు, పెళ్లితో సంబంధం ఉండి కూడా సెక్సువల్ లైఫ్ ఉండదు. సో వీళ్ళ జాతకంలో శుక్రుడు పరమ అపోజిట్ డైరెక్షన్లో ఉంటాడు. ఉదాహరణ 12వ స్థానంలో ఉన్న ఉత్త శుక్రుడే కాదు, కేతువు కూడా కలిసి ఉండొచ్చు. 6వ స్థానంలో శుక్ర కేతువులు కలిసి ఉండొచ్చు, లేదా శుక్ర కుజ కేతువు ముగ్గురు కలిసి ఉండొచ్చు, లేదా శుక్ర కుజ కేతు శని కలిసి ఉండొచ్చు. సో ఇలా కలిసి ఉండడం వల్ల ఏంటి అంటే వీళ్ళు బ్రహ్మచారులుగా ఉండే అవకాశం ఉంది. లేదంటే ఎక్కువగా విడాకులు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. చాలా వరకు మ్యారేజ్ కాకుండా ఉండే అవకాశం లేదు. అయితే లవ్ మ్యారేజ్ ఎర్లీగా అవ్వచ్చు, లేదా నార్మల్ మ్యారేజ్ ఎర్లీగా అవ్వచ్చు, డివోర్స్ అవ్వచ్చు, లేదా లేట్ మ్యారేజ్ అవ్వచ్చు, డివోర్స్ అవ్వచ్చు, లేదా ఒక్కొక్క పెళ్లి కాకుండా 2-3 పెళ్ళిళ్ళు అయ్యే అవకాశం ఉంది. మీరు అబ్జర్వ్ చేయండి, 1990కి పూర్వము సమాజంలో రెండో పెళ్లి అనేది అతి పెద్ద విషయం. అసలు రెండో పెళ్లి అనేది పెద్ద విషయం. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ప్రతి 100 మందిలో 10 మందికి మూడో పెళ్లిలు అయినాయి. కారణం ఏంటి అంటే అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్, జాతకాలు బాగాలేకపోవడం వల్ల, అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళకి సమస్యలు వస్తున్నాయి. సో జాతకాలు బాగాలేకపోవడం అంటే మెయిన్ వివాహం బాగుండాలి అంటే ఆడవాళ్ళ జాతకంలో కుజుడు బాగుండాలి, గురువు బాగుండాలి. మగవాళ్ళ జాతకంలో శుక్రుడు బాగుండాలి. శుక్రుడు కనుక బాగాలేకపోతే మగవాళ్లకు డివోర్స్ అవుతాయి, ఆడవాళ్లకు గురువు కుజుడు బాగాలేకపోతే డివోర్స్ అవుతాయి. సో అందుకని జాతకాలు చూసుకునేటప్పుడు ఎవరి జాతకాల్లో ఎవరెవరు ఉన్నారో అనేది చూసుకొని పెళ్లి చేసుకోవాలి. ఈ జనరేషన్ అమ్మాయిలకు యాంగ్జైటీ డిజార్డర్ చాలా ఎక్కువగా ఉంటుంది. గురువు నీచంలో ఉండడం వల్ల, గురువు 6వ ఇంట్లో ఉండడం వల్ల, అందువల్ల వాళ్ళు ఎక్కువగా తొందరపాటు నిర్ణయాలు తీసుకొని డివోర్స్కు లోనయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. రైట్. ఏ రాశి వాళ్ళని చేసుకుంటే ఎక్కువగా సమస్యలు వస్తూ ఉంటాయి, అసలు చేసుకోకూడదు, ఇలా ఏమైనా ఉంటుందా? 100% ఉంటుంది. మంచి క్వశ్చన్ ఇది. ఇంతకుముందు కూడా చెప్పిన, నేను ఇప్పుడు క్లారిటీ ఇస్తాను. షష్టాష్టకాలు అని ఉంటాయి. షష్టాష్టకాలు, షష్టం అంటే 6, అష్టం అంటే 8, 6:8. మీకు అర్థమయ్యే భాషలో చెప్తా. సమాజానికి చాలా దగ్గరగా ఉండేటువంటి అవకాశం. జనరల్గా మగవాళ్ళందరూ కలిసి తన ఫ్రెండ్ను కామెడీ చేసేటప్పుడు ఇవాళ నీకు ఇంట్లో 6-8 ఆరా అంటారు. టకటకిట 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 ఇది సౌండ్ ఎప్పుడు వస్తుంది? ఇది తబలా కొట్టినప్పుడు. అంటే వాని ఉద్దేశం ఏంటంటే పెళ్ళాం ఇంట్లో మొగని తబలా కొట్టిందని అర్థం, డోల కొట్టిందని అర్థం. అందుకనే షష్టాష్టకాలు అంటాం మనం. షష్టాష్టకాలు అంటే అందరు అంటారు, కామెడీ చేస్తారు, అదే ఇవాళ నీకు 6-8 అయిన దగ్గర ఇంట్లో అంటారు. అంటే షష్టాష్టకాలు ఈ 6:8. 6:8 అంటే జనరల్గా మనం ఏం చూస్తున్నాము, మనం జనరల్గా 6:8 తీసుకున్నప్పుడు ఒక రాశి నుండి ఇంకొక రాశికి 6 నుండి 8 ఉండు. ఉదాహరణ, ఇప్పుడు నువ్వు ఫోన్ చేసినావు, గురువుగారు మా తమ్ముడిది మేషరాశి అయింది అన్నప్పుడు మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య. కన్య ఎంత అయింది? 6 అయింది. తులా, వృచ్చికం ఎంత అయింది? 8 అయింది. అంటే మేషరాశి అబ్బాయికి కన్యారాశి అమ్మాయి కానీ వృచ్చిక రాశి అమ్మాయి కానీ పనికిరాదు. సీఎం బిడ్డ, సీఎం కొడుకైనా సరే. అంటే కక్కుడి తొద్దిగా, ఇక కక్కుడి తొద్దిగా అక్కడ. ఇక మా మేధావులు చెప్తారు కొంతమంది పంతులు, శుభ షష్టాష్టకాలు అంటారు. నాగుమ్మామ అంటేనే కాటేసేది. మంచి నాగుమ్మామ ఉంటాయా? విషయం అంటేనే తాగితే తెస్తారు. మంచి విషయాలు ఉంటాయా? నువ్వు తాగితే తెస్తావు అన్నప్పుడు కత్తి ఉంది, పొడుస్తా దిగుతుంది లోపలికి, దిగని కత్తులు కూడా ఉంటాయా? సో షష్టాష్టకాలు అంటేనే దరిద్రం. దీంట్లో వీళ్ళు ఏం చేస్తారు అంటే 100 అబద్ధాలైనా పెళ్లి చేయాలి అంటే మా తెలివిగల బ్రాహ్మణులు కొంతమంది ఏం చేస్తారు అంటే కావాలని అబద్ధం ఆడి పెళ్లి చేస్తారు. అంటే ఉదాహరణ శుభ షష్టాష్టకాలు ఎట్లయితే ఆయన పాలల్లో ఉప్పు వేస్తే విరిగిపోదా? సింపుల్ క్వశ్చన్, సింపుల్ ఆన్సర్, విరిగిపోతుంది. లేదు నేను టాటా ఉప్పు వేస్తా, అయోడైజ్డ్ ఉప్పు వేస్తా, లేదు సముద్రంలో అప్పుడే తయారైన ఉప్పు తీసుకొచ్చేస్తా. నువ్వు ఏ ఉప్పు వేసినా బిస్కెట్ అవుతుంది, పాలలో ఉప్పు వేస్తే విరిగిపోతాయి, అయిపోయింది. మామూలు కొంతమంది చెప్తుంటారు ఈ మధ్య నన్ను విమర్శిస్తూ మన ఒక ఆయన పెట్టిండు, వేణుస్వామి షష్టాష్టకాలను పెళ్లి చేసుకోవద్దు అంటాడు, కానీ శుభ షష్టాష్టకాలు ఉంటాయి. నువ్వు శుభ షష్టాష్టకాలైనా ఏ షష్టాష్టకాలైనా నువ్వు పెళ్లి చేస్తే మన నా దగ్గరికి వస్తారు వాళ్ళు విడాకుల కోసం. లేకపోతే స్వామి మాకు విడాకులు అయితే తనకదేస్తున్నాం, పలానా పంతులు వేసినా నేను బండబూతులు తెచ్చుకుంటారు. అది మళ్ళీ నీ పిల్లల మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. సో షష్టాష్టకాలు నీకు చాలా ఈజీ. ఏ పంతుల దగ్గరికి మీరు ఎవ్వరు పోవాల్సిన పని లేదు. అమ్మాయిది రాశి అయింది, ఉదాహరణ అమ్మాయిది
రేవతి మీనరాశి అయింది అనుకుందాం, రేవతి నక్షత్రం మీనరాశి అయింది. మీనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం. సింహం ఎంత అయింది? 6 6. సింహం అయినాక కన్య, తుల 8. మీరే లెక్కేసుకోండి. ఏ పంతుల దగ్గరికి పోకండి, ఏ గురువు దగ్గరికి పోకండి, ఏ జ్యోతిష్కుడి దగ్గరికి పోకండి. మీ అబ్బాయి రాశి నుండి అమ్మాయి రాశి లెక్క పెట్టండి, అమ్మాయి రాశి నుండి అబ్బాయి రాశి లెక్క పెట్టండి. 8 కానీ 6 కానీ వస్తే వదిలేసేయండి, అయిపోయింది, ఆన్సర్ వచ్చేసింది. ఇది మెయిన్గా, ఇది ఒకటే మెయిన్గా. మిగిలిన అన్నీ మీరు హ్యాండిల్ చేసుకోవచ్చు, పంతుల దగ్గరికి పోవచ్చు, మాట్లాడుకోవచ్చు. ఫస్ట్ ఇవి ఉంటే ఇంట్లోనే కథం పట్టండి, వీటి జోలికి పోదు. పంతుల దగ్గర కూడా పోవద్దు, పెళ్లి సూపులకు కూడా పోవద్దు. జస్ట్ ఈ రాశి కనిపించింది, రాశి నుండి 6, 8 ఉంటే డ్రాప్ అయిపోండి. ఇంక అంతే, మాట్లాడే ముచ్చటనే లేదు. ఇక వాడు సీఎం కొడుకు కానివ్వండి, వాళ్ళ దగ్గర 1000 కోట్లు ఉండనివ్వండి, డ్రాప్ అయిపోండి. ఎందుకంటే అనుభవించడానికి ఇద్దరు ఉండరు, వేస్ట్, వదిలేయండి, సింపుల్, ఇంకా అయిపోయింది. ఇక మిగిలిన వాటికి పంతుల దగ్గరికి పోయి జాతకాలు చూపించుకోండి. ఇంకా ఎనీథింగ్ ఎల్స్? ఏం లేదమ్మా, జూన్లో ఇస్తాం. జూన్ సుదీర్ఘంగా బాహుబలి లాంటి ఒక 3.5 గంటల ఇంటర్వ్యూ చేద్దాం. మళ్ళీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ సినిమా బ్యాంగ్ తో వేణుస్వామి విత్ శ్రావణి ఓపెన్ టాక్స్ ఆ రోజు ఉండబోతున్నాయా? సో 70mm సినిమా ఐ థింక్ అప్పుడు ఇంకెక్కువది, ఇంకా ఐమాక్స్ స్క్రీన్ వస్తాం, ఐమాక్స్ స్క్రీన్. సరే కానీ జగన్ గారు గెలుస్తారా, ఓకే చంద్రబాబు గారు గెలుస్తారా? అందరికి మరొకసారి ఎన్ని సీట్లు వస్తాయి? అది కాదు, వేణుస్వామి గారు. క్యూబ్ టీవీ ప్రేక్షకులకు అందరికీ కూడా క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. జగన్ గారు గెలుస్తానన్నారు, ఎన్ని సీట్లు వస్తాయి? ఉగాది నాడు కూడా మళ్ళీ పండుగ నాడు ఫైనల్ గా ఉగాది కాదు, ఉగాది పంచాంగం వింటారు, పంచాంగంలో ప్రకృతి వైపరీత్యాలు వింటారు, సినిమాలు వింటారు, రాజకీయాల దగ్గరకు వచ్చినప్పుడు మరి ఎవరు గెలుస్తారు? మనం ఆల్రెడీ ఒక ఫిగర్ అనుకున్నాం కదా, 95 నుండి 125 మధ్యలో ఎంత ఉండొచ్చు, 96 ఉండొచ్చు, 124 ఉండొచ్చు. బట్ నా ఫిగర్ అయితే మినిమం 95, మాక్సిమం 125. మీరు ఆన్ రికార్డ్ చెప్పారు లాస్ట్ ఇంటర్వ్యూలో, ఎలక్షన్ అయినాక జగన్ గారు గెలుస్తారు అండ్ గెలిచిన తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ చేద్దాము అని చెప్పి. బట్ ఇందాక మీరు అన్నారు మేలో మళ్ళీ జాతకం మారుతుంది అని చెప్పి. మిథున రాశిది జగన్మోహన్ రెడ్డిది చాలా మంది దీన్ని ట్రోల్ చేస్తున్నారు యూట్యూబ్ లో కానీ ట్విట్టర్ లో కానీ. నేను అన్న విషయం ఏంటంటే, మిథున రాశి జగన్మోహన్ రెడ్డి గారిది ఎలక్షన్ అయిన తర్వాత ఆయన నెగిటివ్ రిజల్ట్స్ ఉంటాయి. గెలుస్తాడు తర్వాత ఎలక్షన్, నేనంటే రిజల్ట్ తర్వాత మాట్లాడుతున్నాను. సో గురువు ఏంలోకి వస్తున్నాడు కాబట్టి అప్పుడు ఏమేమి సమస్యలు ఉంటాయి అంటే, ఒక్కొక్క గ్రహం కొన్ని సమస్యలు ఇస్తుంది. సో గురు గ్రహం ఏమేమి ఇస్తుంది, మళ్ళీ పోలీస్ కేసులు అంటారా, కోర్టు కేసులు అంటారా, మళ్ళీ సిబిఐ కేసులు తిరగదొడతారా, మళ్ళీ ఏం చేయాలి అప్పుడు మాట్లాడుకుందాం. మళ్ళీ మనం క్లియర్గా మాట్లాడుకుందాం, చాలా మంది గురించి మాట్లాడుకుంటాం కాబట్టి అప్పుడు నేను ఇచ్చే కొద్దిగా సంచలనాత్మకమైన. ఈ ఉగాది నుంచి 2 తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రముఖులకు సంబంధించి ది గుడ్ టైం, ది బ్యాడ్ టైం ఎవరికి ఉంది అంటే ఏం చెప్తారు? ఆల్మోస్ట్ ఆల్ అందరికీ అంటే బాగానే ఉంది, కానీ తెలంగాణకు సంబంధించి మాత్రం కేటీఆర్ గారు మాత్రం ఖచ్చితంగా సమస్యలు ఉంటాయి. ఆయన జైలుకు వెళ్లే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి ఈ సంవత్సరం. అంటే ఈ సంవత్సరం అని చెప్పలేను, ఈ ఉగాది సంవత్సరం అంటే 2025 జూన్ లోపు ఆయన జైలుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి కేటీఆర్ గారు 100%. సో అదొకటి. రెండవది బ్యూరోక్రాట్లు అంటే ఏఎస్లు, ఐపీఎస్లు ఇంకా అరెస్టు జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. ఆల్రెడీ మీ ఇంటర్వ్యూలోనే మనం మాట్లాడుకున్నాం, లాస్ట్ టైం గుర్తుందో లేదో, నెంబర్లో పేర్లతో సహా చెప్పినాం మనం, అంటే లెటర్స్తో సహా చెప్పినాం మనం. సో అప్పుడు మనం ఏం మాట్లాడినాం, కవిత అరెస్ట్ అయితే నీ ఇంటర్వ్యూలోనే చెప్పిన, నేను అక్టోబర్లో ఇచ్చిన ఇంటర్వ్యూలో జరిగింది. బట్ కేటీఆర్ గారి అరెస్ట్ దేని వల్ల ఉండొచ్చు అంటే చెప్పలేమమ్మా. గట్లా చెప్తే మన ప్రిడిక్షన్ ఎందుకైతే, నేను ఇన్ఫర్మేషన్ ఇప్పటికే నేను చెప్పేటి జనాలు చాలా మంది ఎందుకంటే నేను చెప్పినవన్నీ కూడా జరిగిన తర్వాత చెప్పినట్టుంటాయి, అంటే విశ్లేషణ చేసినట్టుంటది. అందుకని భయపడుతున్నారు ఏంటంటే, ఇంత క్లియర్గా ఎట్లా చెప్పగలుగుతున్నాడు, ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా వీనికి అనే డౌట్ వస్తుంది జనాలకు. సో నిజంగా నాకు ఇప్పుడు నేనైతే దగ్గరున్న అరెస్ట్ చేపియా కదా, సో ఏ కేసులో పోతుండో నేను చెప్పలేను. సో ఖచ్చితంగా ఆయన కారాగార వాసం అయితే ఉంది కాబట్టి ఆ ఒక్క విషయంలోనే ప్రాబ్లం ఉంది. ఇంకా అంతకు మించి ఇంకా తెలంగాణలో పెద్ద సంచలనాలు ఉండేటువంటి అవకాశాలు అయితే లేవు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842